అందరికీ నమస్కారం. కథా సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ధర్మరాజు గర్వభంగం. 18 రోజులపాటు సాగిన కురుక్షేత్ర యుద్ధంలో అతిరథ మహారథులెందరో కన్నుమూశారు. 18 అక్షౌహిణుల సేనలో కౌరవపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగలగా ఇటు పాండవుల పక్షంలో పాండవులైదుగురు, కృష్ణుడు, సాత్యకి మిగిలారు. ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు. జరిగిన మహాసంగ్రామంలో ఆప్తులు, ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనస్సుని వికలం చేస్తూనే ఉంది. ఈ మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ధర్మరాజు భావించగా అశ్వమేధయాగం జరిపించమని పండితులు సలహా ఇచ్చారు. వారి ఆదేశానుసారం ధర్మరాజు అశ్వమేధయాగం ఆరంభించాడు. ఈ యాగానికి దేశదేశాల నుంచి చక్రవర్తులు, విద్వాంసులు ఎందరో వచ్చారు. వివిధ నగరాల నుంచి, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి వస్తున్నారు. అలా వచ్చిన వారిలో యోగ్యులైన వారికి ధర్మరాజు సువర్ణ, మణిరత్న దానాలు చేశాడు. అలాగే యాగానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం కూడా జరిపించాడు. యాగానికి వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవాడు ఒక్కడూ లేడు. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధయాగం చూచిన దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించి ధర్మరాజుని అభినందించారు. దీంతో ధర్మాధర్మ వివేక్షణాపరుడైన ధర్మరాజు మనసులో కూడా కించిత్తు గర్వభావం చోటుచేసుకుంది. ఇంతకుముందు అలాగే ఇకపై ఎవరూ కూడా ఇంత గొప్పగా దానాలు చేసి ఉండరు మరియు ఉండబోరు అని తన మనసులో అనుకున్నాడు. అదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడితో చెప్పాడు. కృష్ణ పరమాత్ముడు చిరు మందహాసంతో ధర్మరాజుతో ఏదో అనబోయంతలో ఆ యాగశాలలోకి ఒక ముంగిస వచ్చింది. దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతులీనుతోంది, రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది. ఆ ముంగిస యాగశాలలో అన్నదానం జరిగే చోట లక్షలాది మంది అతిథులు చేతులు కడగగా ఏర్పడిన బురదనేలలో అటూ ఇటూ దొర్లసాగింది. కొంతసేపు అలా చేసిన తర్వాత అది ఆగి తన శరీరంకేసి ఒకసారి చూసుకొని, దేవతలు కూడా అభినందించేంత గృప్పయాగమా ఇది? సక్తుప్రస్తుడి దానంతో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది. అది విన్న ధర్మరాజు విస్తుబోయి శ్రీకృష్ణ పరమాత్ముడివైపు చూశాడు. కృష్ణభగవానుడు ముంగిసవైపు చూస్తూ, ఎవరా సక్తుప్రస్తుడు, ఏమిటా కథ అనడిగాడు. అందుకు ముంగిస ఇలా చెప్పింది. చాలా కాలం క్రితం ధర్మభూమి అయిన ఈ కురుక్షేత్రానికి కొన్ని యోజనాల దూరంలో సక్తుప్రస్తుడనే పేరుగల గృహస్థుడుండేవాడు. అతను కటిక పేదమాడు. ఆయనకు ఒకే ఒక కుమారుడు. అతనికి కూడా వివాహమైంది. అంత దారిద్ర్యంలో ఉన్నా కూడా ఆ కుటుంబం ఎవ్వరినీ యాచించకుండా ఏ పూటక ఆ పూట తమ పరిసర ప్రాంతాలలోని పొలాల్లో రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకుని దంచి బియ్యం చేసి దాన్ని వండుకుని తిని జీవితం గడిపేవారు. ఇలా ఉండగా ఒకేడు తీవ్రమైన కరువొచ్చింది. తినడానికి తిండిలేక ప్రజలు ఆకలితో అలమటించసాగారు. పొలాల్లో రాలిన గింజలను ఏరుకునేవారు ఎక్కువైపోయారు. దీంతో సక్తుప్రస్తుడి కుటుంబానికి తిండిగింజలు దొరకడం కష్టమైపోయింది. వారు నలుగురు 4 రోజులు పొలాల్లో ఏరుకుని తెచ్చిన గింజలు ఒక పూట భోజనానికి మాత్రమే సరిపోయేవి. అందువల్ల వారు 4 రోజులకొకసారి భోజనం చేసి మిగతా రోజులు పస్తులుండేవారు. రోజులిలా గడుస్తుండగా ఒకనాడు కుటుంబం మొత్తం 4 రోజులు పస్తులుండి పొలాల్లో తిరిగి సంపాదించుకున్న తిండిగింజలను బియ్యం చేసి అన్నం వండి 4 వాటాలు వేసుకుని తినబోతుండగా ఒక వృద్ధుడా ఇంటికి వచ్చాడు. ఆయన కళ్ళు లోతుకుపోయాయి, డొక్కలు ఎండిపోయున్నాయి. ఇంటి గుమ్మం ముందు నిలబడి ఆకలి ఆకలి అని నీరసంగా అడిగాడు. మరెవరైనా అయితే ఆ పరిస్థితిలో అతిథికి నిర్మోహమాటంగా ఆతిథ్యాన్ని తిరస్కరించేవారు. కాని సక్తుప్రస్తుడు ఆయనను ఆదరంగా లోపలికి తీసుకువచ్చి తన విస్తరి ముందు కూర్చోబెట్టి భోజనం చేయమన్నాడు. ఆకలితో నకనకలాడుతున్న వృద్ధ అతిథి సక్తుప్రస్తుడు వాటాగా వచ్చిన ఆ కొంచెం అన్నాన్ని ఒక్క బుక్కలో తినేసి ఇంకా ఏమైనా ఉందా అన్నట్లు చూడసాగాడు. అది గమనించిన సక్తుప్రస్తుడి భార్య తన వాటా భోజనాన్ని అతిథికి ఇచ్చింది. దాన్ని కూడా తినేసిన అతిథి తన ఆకలి ఇంకా తీరలేదన్నట్లు సక్తుప్రస్తుడికేసి చూశాడు. దాంతో సక్తుప్రస్తుడి కొడుకు, కోడలు కూడా తమ వాటా భోజనాన్ని అతిథికి అందించారు. ఆ 2 వాటాలు తిన్న వృద్ధుడు నా కడుపు నిండింది అని తృప్తిగా త్రేంచి ఇంటి బయటికి వెళ్లి చేతులు కడుక్కున్నాడు. ఆ వెంటనే అంతవరకు వృద్ధుడిలాగా ఉన్న ఆ అతిథి ఉన్నట్లుండి ఒక దివ్యపురుషుడిలా మారి సక్తుప్రస్తుడి కుటుంబంకేసి చూశాడు. హఠాత్తుగా జరిగిన ఈ సన్నివేశానికి ఆ కుటుంబం ఆశ్చర్యపడి మహా తేజస్సుతో విరాజిల్లుతున్న ఆ దివ్యపురుషుడికి ప్రణమిల్లింది. అప్పుడు ఆ దివ్యపురుషుడు సక్తుప్రస్తుడితో, నాయనా, మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చిన ధర్మదేవతను నేను. మీ దయాహృదయం, దానగుణం సర్వలోకాలలో మెచ్చదగింది.
4 రోజుల నుండి తినకుండా ఉండి కూడా నీతోపాటు నీ కుటుంబంలోని వారంతా మీరు తినబోయే ఆహారాన్ని మనస్ఫూర్తిగా దానం చేశారు. మీ దానగుణాన్ని తరతరాలు గుర్తుంచుకుంటాయి. ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానమూ గొప్పది కాదు. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు. మీకు దివ్యలోకాలు లభిస్తాయి అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. మరి కాసేపటికి ఆకాశం నుండి ఒక దేవ విమానం వచ్చి వారి ముందు వాలింది. సక్తుప్రస్తుడి కుటుంబం ఆ విమానంలోకి ఎక్కగానే అది వారందర్నీ తీసుకుని దేవలోకానికి ఎగిరిపోయింది. సక్తుప్రస్తుడి కుటుంబం దేవలోకానికి వెళ్లిన తర్వాత నేను ఆ అతిథి చేతులు కడిగిన చోట అన్నం మెతుకుల కోసం తిరుగాడుతున్నప్పుడు ఆ అతిథి చేతులు కడిగినప్పుడు ఏర్పడిన బురద నా దేహంలోని ఒక వైపుకి తగిలి ఆ పక్క బంగారుమయమైంది. రెండో వైపు అలాగే ఉండిపోయింది. అప్పటినుంచి ఎన్నెన్నో దానధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగి అక్కడి మట్టిలో దొర్లి ఈ వైపు దేహాన్ని కూడా బంగారుమయం చేసుకోవాలని ప్రయత్నించాను. అయినా ఈ రెండవ ప్రక్క దేహం ఇలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే అని చెప్పి ఆ ముంగిస అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా విన్న ధర్మరాజు సక్తుప్రస్తుడి కుటుంబం చేసిన దానం ముందు తాను చేసిన దానాలేమాత్రం సరిపోలవు అని తెలుసుకుని సిగ్గుతో తలదించుకున్నాడు. అది చూసిన శ్రీకృష్ణ పరమాత్ముడు చిరుమందహాసంతో అక్కడి నుండి నిష్క్రమించాడు. ఈ కథ మనకిచ్చే సందేశమేమిటంటే, త్యాగబుద్ధితో నిస్వార్థగుణంతో చేసే ఎంత చిన్నదానమైనా ఆడంబరంతో చేసే గొప్ప గొప్ప దానాల కంటే విలువైనది. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా సాయం కోసం అర్థించిన వారిని ఆదుకోవాలి. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను.